What are collisions? Explain the possible type of collisions. Develop the theory of one-dimensional elastic collision. Question adi. Collision. A strong interaction between bodies which involves exchange of momenta is called collision. Collision యొక్క డెఫినేషన్, రెండు బాడీస్ మధ్య స్ట్రాంగ్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటా, దాన్ని మనం కొలిజన్ అంటాం. అది ఎగ్జాంపుల్ కొలిజన్ బిట్వీన్ టూ బిలియర్డ్స్ బాల్స్ అనమాట. రెండు బాల్స్ కొలిజన్ గుద్దుకున్నప్పుడు జరిగేదాన్ని కొలిజన్ అంటాం అనమాట. హెడ్ ఆన్ కొలిజన్. ఇఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ ద కొలైడింగ్ ఆబ్జెక్ట్స్, దీనిలో కొలిజన్స్లో కొన్ని టైప్స్. ఒకటి హెడ్ ఆన్ కొలిజన్, ఆబ్లిక్ కొలిజన్, ఎలాస్టిక్, ఇన్ఎలాస్టిక్. ఫస్ట్ మనం హెడ్ ఆన్ కొలిజన్ గురించి చెప్పుకుందాం. ఇఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ ద కొలైడింగ్ ఆబ్జెక్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఆర్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, సచ్ కొలిజన్స్ ఆర్ కాల్డ్ హెడ్ ఆన్ కొలిజన్. కొన్ని వెలాసిటీస్ గుద్దుకున్నప్పుడు, గుద్దుకోకముందు మరియు గుద్దుకున్న తర్వాత అవి స్ట్రైట్ లైన్లోనే మూవ్ అవుతాయి కాబట్టి అవి హెడ్ ఆన్ కొలిజన్స్ అంటాం. నెక్స్ట్ ఆబ్లిక్ కొలిజన్స్లో ఇఫ్ ద వెలాసిటీస్ ఆర్ నాట్ అలాంగ్ ది స్ట్రైట్ లైన్, సచ్ కొలిజన్స్ ఆర్ నాట్ ఆబ్లిక్ కొలిజన్స్. కొలిజన్ జరిగినప్పుడు ఆ వెలాసిటీస్ అనేవి స్ట్రైట్ లైన్లో ఉండవు కాబట్టి దాన్ని ఆబ్లిక్ కొలిజన్స్ అంటాం. మనకు తెలిసిందేంటి, యాక్చువల్గా కొలిజన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్స్, ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్లో జరిగినప్పుడు బోత్ మొమెంటం అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది రెండు జరుగుద్ది కాబట్టి అది ఎలాస్టిక్ కొలిజన్. మన మొమెంటం అంటే పి, కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. ఎగ్జాంపుల్ కొలిజన్స్ బిట్వీన్ న్యూక్లియర్ అండ్ ఫండమెంటల్ పార్టికల్స్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే దాని ఎగ్జాంపుల్ కొలిజన్స్ బిట్వీన్ న్యూక్లియర్ అండ్ ఫండమెంటల్ పార్టికల్స్. నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, ద కొలిజన్స్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం అనేది మాత్రమే కన్జర్వ్ అయ్యింది, కైనెటిక్ ఎనర్జీ అవ్వదు, దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. దాని అర్థం ఏంటి, ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో హిట్టింగ్ ఏ బాల్ విత్ ఏ బ్యాట్, మనం క్రికెట్ ఆడేటప్పుడు బాల్ని బ్యాట్తో కొడితే అది ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనమాట, బాల్ వెళ్ళిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొలిజన్ ఇన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఫస్ట్ మనం కన్సిడర్ టూ బాడీస్ ఏ అండ్ బి ఆఫ్ మాస్ m and m2 respectively and are moving along the same straight line in the same direction. Let u1 u2 be their velocities before collision. Before collision u1 u2 అనుకుంటున్నాం. After collision their velocities change to v1 and v2 respectively and they move along the same line in the same direction. బిఫోర్ కొలిజన్ డయాగ్రామ్ చూడండి, ఆఫ్టర్ కొలిజన్ డయాగ్రామ్ చూడండి, డ్యూరింగ్ కొలిజన్ డయాగ్రామ్ చూడండి. అవి మర్చిపోకుండా వేయండి 1 మార్క్. అప్లయింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ అంటే మనకి m1 u1, ఆఫ్టర్ కొలిజన్ అంటే m2 u2 కదా. సో మనం ఇలా రాసుకున్నాం చూడండి. సారీ, బిఫోర్ కొలిజన్ అంటే u1, ఆఫ్టర్ కొలిజన్ అంటే v1. ఓకే, బిఫోర్ కొలిజన్ u1 u2, ఆఫ్టర్ కొలిజన్ v1 v2. సో మనం మాస్ తీసుకుంటున్నాం కాబట్టి m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. నెక్స్ట్ m1లన్నీ ఒకసారి రాసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిది, m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. ఆ నెక్స్ట్ స్టెప్ మనం m1ని కామన్ తీసుకుంటున్నాం. m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. అది ఈక్వేషన్ 1. నెక్స్ట్ అప్లయింగ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సేమ్ కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి హాఫ్ ఎంవి స్క్వేర్ కదా. సో ఇనీషియల్ వెలాసిటీని u అనుకుంటున్నాం, ఫైనల్ వెలాసిటీని v అనుకుంటున్నాం. సో హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో మనం m1లన్నీ ఒకసారి రాసుకుంటున్నాం. సో హాఫ్ m1 u1 స్క్వేర్ మైనస్ హాఫ్ m1 v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m2 v2 స్క్వేర్ మైనస్ హాఫ్ m2 u2 స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో m కామన్ ఉంది కాబట్టి 1/2 mని కామన్ తీసి రాస్తున్నాం.
1/2 m1 into u1 square minus v1 square is equal to half m2 v2 square minus u2 square. నెక్స్ట్ అలా రాయిస్తున్నప్పుడు మనకు హాఫ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. అది ఈక్వేషన్ 2. మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 డివైడ్ చేస్తాం అన్నమాట. అలా రాసుకున్నప్పుడు మనకి u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అంటే అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది కాబట్టి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రాసుకుంటున్నాం. సో అలా రాసుకున్నప్పుడు మనకు వచ్చింది u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు v2 ప్లస్ u2. నెక్స్ట్ స్టెప్ u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ u1. ఎందుకంటే u1 u2 అనేది ఇనీషియల్ వెలాసిటీ, v2 మైనస్ v1 అనేది ఫైనల్ వెలాసిటీ. అది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచింగ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. ఈక్వేషన్ 3 నుంచి మనం v2ని ఫస్ట్ రాసుకుందాం. సో v2ని తీసుకుందాం, అది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు వచ్చే వాల్యూ v1 వస్తుంది. v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 ఫ్రమ్ ఈక్వేషన్ 2. 3 సేమ్ ఇందాక v2 తీసుకున్నాం కాబట్టి v1 వచ్చింది మనకి. ఇప్పుడు v1 తీసుకుంటే v2 వస్తుంది. v2 ఈజ్ ఈక్వల్ టు 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. ఫైనల్ ఆన్సర్.